మన దగ్గర ఉండే తపేలం బ్యాచ్, మన దగ్గర ఉండే పాలేర్లు, మన దగ్గర ఉండే ₹5 బ్యాచ్, అన్నను ప్రధానమంత్రిని చేయాలనే బ్యాచ్ అంతా ఒక్కొక్క చెట్టుకు ₹12,000 ఖర్చు పెట్టినాడు మంత్రి నారాయణ గారు అని చెప్తున్నారు. ఆ చెట్టు ఖరీదు, అదే విధంగా ఆ చెట్టుకు రక్షణగా పెట్టినది ఆ ఇనప జాలి, మరి లేబరు, మరి ఆ నుంచి ట్రాన్స్పోర్ట్, ఇది కడియం నర్సరీ నుంచి తెప్పించినారు. ఆ ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకొని ₹3,750 నుంచి ₹4,000 దాకా పడింది ఒక్కొక్క చెట్టు. మరి ₹4,000 పడిన చెట్టుని ₹12,000 ఖర్చు పెట్టి చేసినారు. ఈ కథ, ఈ వ్యవహారం అంటే మన మాదిరి అందరూ కూడా ఆ పూల కుండీల్ని తీసుకొని వచ్చి ఏడబెట్టి ఫోటోలు దిగి మలా చెట్టుని ఎత్తుకొని మేము నర్సరీలో పెట్టేది వాళ్ళకి తెలియకపోయా. మన దగ్గర ఉండే తపేలం బ్యాచ్ ఏమో ఊరికే ఇరుక్కునే దానికి చేస్తారు తప్ప వేరే దానికైతే కాదు బా. నమస్కారం ప్రజలారా, ఈరోజు మనము నెల్లూరుకు రావడం జరిగింది. ఎందుకంటే నెల్లూరులో నారాయణ గారు చెట్లు నాటడంలో పెద్ద గోల్మాల్ చేసినారు. చెట్లు ఒక్కొక్క చెట్టు ఇంత రేటు పడింది, అంత రేటు పడిందని రకరకాలుగా వివిధ మాధ్యమాలలో, మరి సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా కూడా చెట్లన్నీ కూడా చనిపోయినాయి అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా చనిపోయిన చెట్టు దగ్గరే ఉన్నాం. సరే, ఇక్కడ ఏంది విషయం ఏందనేది మనం ఒకసారి చూసినట్టుగానైతే మొక్క పెట్టడం జరిగింది. ఈడ చూస్తున్నాం. సరే, మొక్క పెట్టినారు, ఇది చనిపోయిందా లేకంటే బతికిందా అని మనం చర్చించబోయే ముందుగా ఇది కింద నుంచి ఈగురులు వచ్చదా లేకంటే చనిపోయిందని అనుకుందాం. ఇది చనిపోయింది. ఎక్కడైనా సరే ఇన్ని వేల చెట్లు తెచ్చి పెట్టినప్పుడు కొన్ని చెట్లు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ వాటికి రీప్లేస్మెంట్ చేస్తారు. అదంతా కూడా మనకు తెలిసిందే. ఈ చెట్టు చనిపోయింది, ఇంకొక చెట్టు చూద్దాం రండి. ఇక్కడ మీరు చూడాలి, ఎందుకంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతారు. ఇక్కడ చూడండి, పైదాకా అక్కడక్కడ ఈగురులు వస్తూ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆడ చూస్తేనేమో చెట్టు చనిపోయింది, ఇప్పుడు ఈడ చూస్తేనేమో ఈగురులు వస్తూ ఉన్నది. ఏ విధంగా నీళ్లు పట్టినారు ఒకసారి మీరు కూడా చూడండి. ఏ విధంగా చెమ్మ ఉండదో చూడండి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ విధంగా. సరే, ఇదంటే మన పార్టీ రంగు, అంటే మనం అధికారంలో ఉంటే మన పార్టీ రంగులే వేసుకున్నాం. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం వేశారు? రంగు ఆకుపచ్చ రంగు వేశారు బా. సరే, ఆకుపచ్చ రంగు, మనం అంటే బులుగు రంగు వేయచ్చు, బాగుంటుంది. ఇది ఇక్కడ ఏదైనా సరే పశువులు లేకంటే మేకలు, గొర్రెలు ఇట్లాంటి ఏదన్నా కూడా వాటిని రుద్దుకొని లేకంటే వీటిని ఏదైనా తొక్కేటువంటి ప్రయత్నంలో కిందంతా కూడా మీరు ఒకసారి చూడండి. కింద కూడా కాంక్రీట్తో ఈ మూడు పక్కల ఈ స్టాండ్లు ఏదైతే ఉన్నాయో వీటికి ఈ మూడు పక్కల కూడా వేయటం జరిగింది. బాగానే ఉన్నది. ఇంకా కూడా ఉన్నాయి చెట్లు, చూద్దాం రండి మనం. చెట్లు ఈడ చూడండి, ఆ ఒక్క మొక్కే మీరు అటు చూడండి, ఆ ఒక్క మొక్కే ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈడ లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈడ ఏమేగిన లేదు. ఈ నుంచి చూడండి, ఏడ ఎగురు వచ్చింది, ఏడ ఎగురు వచ్చింది, ఏడ ఎగురు వచ్చింది, అంతా కూడా ఎగురు వచ్చింది. ఆ ఒక్క మొక్కను చూపించి, అంటే మనము, మన ప్రభుత్వం, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన తపేలం బ్యాచ్ మంత్రులుగా ఉన్నప్పుడు ఏ విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, నారాయణ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే మనం పైన హెలికాప్టర్లో పోతా కూడా చెట్లు నరికేసినటువంటి చరిత్ర మనది. మనం చెట్లను పెట్టాలనే ఆలోచన మనకి ఎట్టొచ్చాది చూద్దాం రండి. ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయి ఏందనేది మనం చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పైన అంతా కూడా ఇదంతా కూడా వాడిపోయింది. పైన అంతా కూడా ఈడ కింద నుంచి ఏ విధంగా వచ్చాందో చూడండి. దీన్ని పట్టుకొని ఇంకా మా నోళ్ళు రకరకాలైనటువంటి విమర్శలు చేయటము. మనం అధికారంలో ఉండుంటే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇట్లాంటి ఊరికైనా స్టాండ్ పెట్టి పూల మొక్కలు ఏదైతే ఉన్నాయో ఆ మొక్కల్ని తెచ్చేట పెట్టి మళ్ళీ వాటిని ఎత్తుకొని నర్సరీలో పెట్టి డబ్బులు సేవ్ చేసుకునేటువంటి ప్రక్రియలో మనం ఉంటాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గారు ఈ విధంగా స్టాండర్డ్గా, అంటే నగర వాసులకి ఆక్సిజన్ అందించాలా, ఈ నగరంలో వేడిని తగ్గించాలా, చెట్లు ఉండాలా, చెట్లను మనం పెంచుకోవాలా, చెట్లను రక్షించుకోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోయేటువంటి క్రమంలో మన తపేలం బ్యాచ్ ఏ విధంగా మరి పోల్స్ చేయటం, ఏ విధంగా చెట్లు చచ్చిపోయిన వాటిని తీసుకువచ్చి పెట్టినారంటాం. కడియం నర్సరీ నుంచి కూడా తెప్పించడం జరిగిందంట. వీటిని కడియం నర్సరీ నుంచి తెప్పించినారని కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా చూసుకుంటే చూడండి, ఈడ ఏ విధంగా వచ్చిందో. ఇవన్నీ కూడా పూలు పూసేటువంటి మొక్కలని మనకు తెలుస్తూ ఉన్నది. ఈడ చూడండి బా, ఎంత పెద్ద మొక్కో. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందో మరి ఏందో చూడండి. ఏ విధంగా వీటికి స్టాండర్డ్గా, ఈ చెట్టుకు రక్షణగా ఏ విధంగా ఈ జాలీని నిలబెట్టినారు, ఈ జాలీకి మళ్ళీ కాంక్రీట్ చేయటము ఈ విధంగా చేశారు. రండిగా చూద్దాం. ఈ విధంగా చేస్తూ ఉంటే మనం చేయలేము, మింగలేము. మింగే వాళ్ళని చూసి మనం సంతోషపడలేము, సంతోషపడలేకపోతే అయిపోయా.
సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మీరు ఈడ చూడండి, ఏడా చూడండి, ఏడగడ చూడండి. ఇదో కింద నుంచి వచ్చినాయి, మళ్ళా మొలకలు కింద నుంచి వచ్చినాయి. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానీకానికి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఒకటి చేయలే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చేస్తాంది, బాగుండదు. మరి మనం ఎందుకు ఓర్చుకోలేకపోయినాం ఏంటంటే, మనం కుప్పంలో కన్నా గేట్లు పెట్టాం. కుప్పంలో మీకు గుర్తున్నదా, నీళ్ళు వచ్చినాయని చెప్పి కుప్పంలో గేట్లు పెట్టి ఆ గేట్లను మళ్ళీ ఎత్తుకొనినాం మనం. అటువంటి చరిత్రను మనోళ్ళు బాగా నమ్ముతారు, దాన్ని మనోళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళు స్టాండర్డ్గా వర్కులు చేసి, స్టాండర్డ్గా దానికి జాలీని పెట్టి, స్టాండర్డ్గా ఆ మొక్కకు మళ్ళా సపోర్ట్గా ఒక కట్టిని పెట్టి నిలబెట్టి ఈ వాటికి రోజు మరి నీళ్లు పోచా, ప్రతిరోజు నీళ్లు పోచారు. మీరు ఇక్కడ చూడండి, బాగా నెమ్ము చూడండి ఇక్కడ. మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందనే, లేకంటే నెల్లూరు నగర ప్రజలకు పచ్చదనాన్ని అందియకూడదు, ఆక్సిజన్ అందియకూడదు అనేటువంటి సంకల్పంతో ఏమన్నా మీరు ఇటువంటి పనులు చేస్తున్నారని కూడా నేను అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఉండేటువంటి తపేలం బ్యాచ్ అంతా కూడా గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు, ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నారు మీరు ఒకసారి ఇక్కడ చూడండి. మీరు చూసుకున్నట్టుగా అయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా దీన్ని రౌండ్ కొట్టినారో చూడండి. రోడ్డుని ఏ విధంగా రౌండ్ కొట్టారో చూడండి. సిమెంట్ రోడ్డు వేసారు. ఎక్కడ దాకా సిమెంట్ రోడ్డు ఇక్కడ వరకు సిమెంట్ రోడ్డు ఉండదు. ఇక్కడ వరకు సిమెంట్ రోడ్డు ఉంటే ఈడ ఏ విధంగా వీళ్ళు క్రాప్ చేశారో చూడండి. చుట్టూరు రౌండ్ కొట్టి ఆ రౌండ్కు మళ్ళా ఈ మట్టి వేసి లోపల మళ్ళీ వర్మీ కంపోస్టు అవి అన్నీ కూడా కలిపి పెట్టి ఆ తర్వాత ఈ మొక్కను పెట్టడం జరిగింది. ఊరికేనే కాదు పెట్టింది, ఆ మొక్కను పెట్టినారు, ఆడికి అయిపోయింది. సరే మొక్క పెట్టేసి అయిపోతుంది కదా, ఈ జాలీలు ఈ ఖర్చు ఇదంతా ఎందుకంటే ఈడేమన్నా వాళ్ళ పేర్లు వేసుకున్నారా అంటే అది లేదు. మనం ఉంటే రాజారెడ్డి ఒక పక్క, వివేకం సార్ ఒక పక్క, ఆ పక్క మన జగనన్న బొమ్మ అన్నీ కూడా వేసుకొని నువ్వు ఈ జాలీలు పెట్టడం. మరి చూడండి ఇప్పుడు మీరు ఏ విధంగా కరెక్ట్గా రౌండ్ కొట్టి మిషన్తో ఆ తర్వాత మొక్కను పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఇంకా కూడా చూద్దాం. ఈడ చూడండి, ఈడ మొత్తం అయిపోయింది, ఇంకేమి లేదు అనుకున్నారా, అయిపోయిందా చూడండి. ఇక్కడ ఏ విధంగా మొక్క పెట్టినారో మీరు చూడండి. మొక్కనైతే పెట్టినారు, బాగుండదు. ఈడ మీరు చూసినట్టయితే ఏ విధంగా ఇగురులు వచ్చినాయో చూడండి. చిగురులు ఇదే ఈ విధంగా ఇల్లు ఇగురులు వస్తూ ఉన్నాయి. ఇంకా మొక్క బతుకుతుంది. మొక్క పెట్టినప్పుడే తీసుకొని వచ్చి ఆకులు రాలిపోతాయి. ఇప్పుడు ఆ చనిపోయిన మొక్క ఉన్నది మీరు చూసారు కదా, ఆ చనిపోయిన మొక్కకు మళ్ళీ ఇంకొక మొక్కను తీసుకొచ్చి పెడతారు బా. మరి ఇంకా చనిపోయిందని చెప్పి దాన్ని వదిలేరు కదా. ఇప్పుడు ఈడ వస్తూ ఉన్నాయి. మీరు ఊరికేనే మొన్నటి రోజున ఊరికే చూపించి ఈడంతా ఇదే అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకా చెట్లు లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రజానికాన్ని మరీ ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలని నమ్మించేటువంటి ప్రక్రియలో ఏ విధంగా ఎర్రి పుష్పాలైనారనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నారాయణ గారు చేస్తున్నారు, బాగానే ఉండదు, మనమేం కాదనకూడదు. ఎందుకంటే మనం చేయలేం కదా, మనం చేయలేనటువంటి పనిని ఆయన చేస్తున్నాడు, నిరూపిస్తున్నాడు. నగర ప్రజలకు మరి పచ్చదనాన్ని అందియాలా, నగరం అంతా కూడా చల్లగా ఉండాలా, మరి చెట్లు ఉండాలా అనేటువంటి సంకల్పంతో ముందుకు పోయేటువంటి ఈ నారాయణ గారి మీద మన వాళ్ళు ఇంకా కూడా బురద తల్తారు. మనం బతికేది కదా, మనం చేయలేము, చేసేవాడిని చూసి సంతోషపడలేము. మనం అయినుంటే ఈ చెట్లను తీసుకొని వచ్చి ఆడబెట్టి 4 ఫోటోలు కొట్టి మళ్ళీ ఎత్తుకొని నర్సరీలో పెట్టి ఆ డబ్బులు బిల్ చేసుకొని తినుంటాం. కుప్పంలో చూసినాం మనం, హెలికాప్టర్లో పోతా కూడా మనం కింద చెట్లు నరికేటువంటి మనం చెట్ల గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏది ఏమైనప్పటికీ నారాయణ గారు నాటినటువంటి ఈ చెట్ల పైన, లేకంటే నారాయణ గారి మీద వచ్చినటువంటి ఈ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.